Okay, let's go. గైస్ ఇవాళ మీరు చూసుకున్నట్టయితే నేను నా వైఫ్ వీఆర్ గోయింగ్ టు అవర్ కాలేజ్ పుకిప్సీ అప్స్టేట్ న్యూయార్క్లో ఉంది. పుకిప్సీ అంటే ఒక ఇట్స్ సిటీ, ఇట్స్ అ గ్రామం. మన పల్లెటూరు శంకర్పల్లి ఎట్లా హైదరాబాద్కి దూరంగా ఉంటాయో అట్లా ఈ పుకిప్సీ అనేది కూడా కొంచెం దూరంగా ఉంటుంది. అనిల వాళ్ళ ఇంటికి వచ్చినాము. అనిల అంటే మీరు కంగారు పడకండి, సుష్మిత వాళ్ళ చెల్లెలు. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు న్యూ జెర్సీలో ఉంటారు. అడ్రస్ ఏం చెప్పాను నేను, నాకు తెలుసు. ఫర్ ఏమంటాం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీస్. వాళ్ళ ఇంటి నుంచి 2.5 గంటలు, దగ్గర 3 గంటలు. ఇప్పుడే A to B ఆనంద్ అడియార్ భవన్లో ఆగి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నామంటే ఒక పొంగల్, గీ పొంగల్, ఒక పన్నీర్ మసాలా దోశ, ఒక ఇడ్లీ వడ కాంబో. ఈ 3 తిని హాయిగా 2 ఫిల్టర్ కాఫీలు వేసుకున్నాము. వీఆర్ గోయింగ్ ఆన్ ద వేలో ఉన్నాము. వెదర్ కూడా చాలా బాగుంది, రొమాంటిక్గా. మీకు తెలుసు నేను రొమాన్స్ ఎట్లా చేస్తాను, ఊటీలాగా ఉంది. మీకు తెలుసు రొమాంటిక్ అంటే నాకు బాగా ఇష్టం అని. వెల్ ఎనీవేస్ గైస్, చూడండి ఒకసారి మీరు కూడా వెదర్ చూస్తే బాగుంది మంచిగా. ఫుల్ ట్యాంక్లో ఒక 25% అయిపోయింది, ఇంకో 75% తోటి మేము పుకిప్సీ వెళ్ళి మా వైఫ్ కాలేజ్లో ఒక 100 ఫీట్ క్రిస్మస్ ట్రీ పెడతారంట. రాకఫెల్లర్ సెంటర్ దగ్గర ఉండేదానికంటే పెద్దది ఇది. అందులో లోపలికి వెళ్ళచ్చు, ట్రీ లోపలికి పోయి చుట్టుపక్కల చూస్తే మొత్తం ట్రీనే. ఏంది ట్రీ మింగేసిందా మమ్మల్ని అన్నట్టు ఫీలింగ్స్. అక్కడికి వెళ్తున్నాము. నేను పెళ్ళికి ముందు తనకి ప్రామిస్ చేశా, మనకు కనుక మ్యారేజ్ అయితే ఖచ్చితంగా నీ కాలేజ్ పోవాలని ఉంది నాకు. ఐ వాంట్ టు సీ దట్ విత్ యూ అని ఆ విష్ ఫుల్ఫిల్ చేస్తూ దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా గణేష్కి నమస్తే చెప్పుకుంటూ ఎస్ అక్కడికి పుకిప్సీ నుంచి మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. మా వైఫ్, మై బ్యూటిఫుల్ వైఫ్, చాలా బాగుంది. ఇస్n't she pretty? Okay, bye. Yeah, bye. సో గైస్, ఇప్పుడే పుకిప్సీకి చేరుకున్నాం మేము. చాలా బాగుంది ఇక్కడ. మా ఆవిడ కాలేజ్. మై వైఫ్, షీ యూస్ టు గో హియర్. చాలా రోజుల తర్వాత, 1 year తర్వాత, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత యాజ్ ఎ కపుల్ మేము ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెల్, లెట్స్ టాక్ మోర్ విజువల్స్. ఇది లిటరల్లీ ఈ డెక్ ఒక 5 నిమిషాల వాక్ దూరంలో ఉంది. ఇది హడ్సన్ రివర్. ఐ జస్ట్ గాట్ టు నో దట్ ఇట్ ఫ్లోస్ ఆల్ ద వే ఫ్రమ్ కెనడా. అక్కడి నుంచి, సో ఇదంతా తన కాలేజ్. అండ్ అది పుకిప్సీ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంట. అటు నుంచి చూసుకోండి గైస్, ఇంత బ్యూటిఫుల్ విజువల్ నా జిందగీలో ఎక్కడ చూడలే అసలు. బేబీ ఐఎమ్ జెలస్ తెలుసా. ఇటు చూడు అయ్యో, ఈ అందాల రాసి ఈ కాలేజ్కి వెళ్ళేది. ఎస్. వెల్ గైస్, ఇది షురువాత్ మాత్రమే. ఇక్కడ నుంచి మొత్తం కాలేజ్ అంతా తను ఎక్కడెక్కడ చదువుకుంది, ఏమేమి చదువుకుంది అన్నీ నేను రికార్డ్ చేస్తాను. ఎస్, బాయ్. డైనింగ్ హాల్. సో గైస్, ఇవి డామ్స్ అనమాట, మ్యారిస్ట్ కాలేజ్వి. ఇప్పుడు వీఆర్ వాకింగ్ టు హర్ బుక్ స్టోర్ అండ్ డైనింగ్ హాల్. అక్కడ నేను పనిచేసేదాన్ని. అక్కడ సుష్మిత పనిచేసేది. ఫ్రీ ఫుడ్. చూడండి గైస్, అసలు ఈ విజువల్స్ నేను మదర్ ప్రామిస్ UNTలో 2 years ఉన్న దగ్గర ఇట్లాంటి విజువల్స్ అయితే నా జిందగీలో ఎప్పుడు చూడలేదు. దట్ వే. ఓకే, రెడ్ ఫాక్స్. నైస్. ఇవ్వండి. ఇంకా పైకి వెళ్ళేసి పడుతుంది. గుడ్. దట్స్ లైబ్రరీ. అది లైబ్రరీ మ్యారిస్ట్ కాలేజ్ది. అది నా కొన్ని క్లాసెస్ అక్కడ జరిగినాయి. ఓకే, చూడండి గైస్, అసలు ఇమాజిన్
ఇట్లా వింటర్లో They do రాత్రిపూట. like tubing and all. ఇంకా స్నో పడితే ఆహా వీళ్ళే ట్యూబ్ జస్ట్ ఏదో బ్లాంకెట్స్ లాగా తెచ్చుకొని యూ కెన్ జస్ట్ రైట్ వింటర్స్లో ఈ కాలేజ్లో జస్ట్ ఇమాజిన్ రాత్రి అరౌండ్ 12కి బయటికి వచ్చి అట్లా వాక్కి వెళ్తారు చూడు, ఏకాంతంగా ఉండి వాక్ చేసుకోవాలనుకుంటే ఇస్ ద బెస్ట్. ఎంటర్ అయితే అవ్వగలిగాము బట్ బుక్ స్టోర్ క్లోజ్ ఉందంట. విల్ బి క్లోజ్ వెన్స్డే, సో స్టోర్ ఈజ్ ఓపెన్ గైస్. చూడండి మ్యారిస్ట్ కాలేజ్ స్టోర్ ఇది, అంతా మర్చెండైజ్ అంతా వీళ్ళది ఇక్కడే ఉంది. కొందామేమన్నా ఎస్, నీకేదో హుడీ అదే కావాలన్నా. సో యా గైస్, అన్ఫార్చునేట్లీ డైనింగ్ హాల్ క్లోజ్ ఉంది, బట్ 3కే క్లోజ్ అయిందంట. సో మేము వేరే విధంగా మనం వెళ్ళొచ్చా అని చూస్తున్నాము. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఓ అపరెంట్లీ సుష్మిత ఫ్రెండ్ అంటే ఇతను. ఈ గాట్ ఆన్ టు ద ప్రమోషనల్ క్యాంపెయిన్ ఆల్సో. ఫ్లోరెన్స్ ఇటలీలో ఇంకో క్యాంపస్ ఉంది. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఫ్యాషన్ చదువుకుంటారు. వెల్ గైస్ చూడండి, జాన్ లెనన్. గుడ్ గుడ్. ఓ చాలా బాగుంది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఈ థియేటర్లో హీరో ఇంట్రొడక్షన్ చేస్తారు. ఇట్స్ క్లోజ్డ్. డైనింగ్ హాల్. ఓ ఓకే, పైనుంచి చూడొచ్చు. దే చేంజ్డ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇక్కడంతా సీటింగ్ ఉంటుంది. ఫర్ సమ్ రీజన్ చేంజ్డ్. ఏదో ఈవెంట్ జరిగినట్టుంది. ఓకే. సో చైర్స్ అని ఉన్నాయి కదా మెయిన్ హాల్లో, అలా చైర్స్ ఇట్లా చిన్న 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 చిన్నగా ఉంటాయి. అండ్ యూ లుక్ అప్ లైక్ ఇట్స్ వింటేజ్ అలా. చూడండి గైస్, పాస్తా చేస్తారు అక్కడ, బర్గర్స్ అండ్ ఫ్రైస్ అలా. అక్కడ అది సుషి బార్, అది అక్కడ యూ కాన్ సీ ఇట్ నౌ. నైస్. సో ఇది మ్యూజిక్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఫుల్లీ ఎక్విప్డ్. రీసైకిల్ అది. ఓ ఎస్. సో బయట ఇట్లా. ఓ యాక్చువల్లీ ఇలా వెళ్ళాలి. దెన్ వీ కెన్ గో టు ద కార్. ఓకే. వావ్. ఐటీ సర్వీసెస్ కింద హెల్ప్ డెస్క్ లాగా మన వాళ్ళు పనిచేస్తారు. నైస్. సో గైస్ ఇదేంది ఇది అడ్మిషన్స్ హెల్ప్ డెస్క్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఓ యా, డైవర్స్ ఫ్రాగ్మెంట్స్ ఓకే ఫ్రమ్ హోమ్. బంగ్లాదేశ్. Malta. That's where I want to go, KP. This is where I wanted to go, Malta. ఇటలీలో ఉంది. ఓ గైస్, ఇక్కడ టెలిఫోన్ ఉంటుండే అనుకుంటా. Yeah. ఇక్కడ కూర్చొని, అండ్ ఇక్కడ యాజ్ యూ ఆల్ కెన్ సీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఓ ఇక్కడ ఏదో ఓన్లీ స్కెలిటల్ స్కూల్ ఆఫ్ సైన్స్. నైస్. చూడండి. హాయ్. ఎస్, గుడ్. అంటే సైన్స్ చదివి ఇట్లా సైంటిస్టులు అందరూ లాస్ట్కి ఇట్లా అయిపోతారని విజువల్ రిప్రజెంటేషన్. సో గైస్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ జేమ్స్ ఏ కన్నా విను లైబ్రరీ. ఓ లైబ్రరీ ఇస్ ఓపెన్. ఈ లైబ్రరీలోకి వీఆర్ వాకింగ్ రైట్ నౌ. బట్ నాకు తెలిసి బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళాం. కానీ ఇక్కడ వేడిగా చల్లగా మంచిగా ఉంది. అదే వేడిగా వచ్చారు. ఇక్కడ ఏదో ఒక సింగిల్ లెగ్డ్ మ్యాన్ ఉన్నాడు. We'll see. This bronze sculpture type.
చాలా చరిత్ర ఉంది దీనికి. ఎటు వెళ్దామన్నావు ఇది? ఓకే. సో గైస్, లైబ్రరీ బయటికి వచ్చి కిందికి రాగానే ఇట్లా మెట్లు దిగి ఇక్కడ ఎగ్జిట్ తీసుకొని యాజ్ యూ వాక్ అవుట్ సైడ్, బ్యూటిఫుల్ విజువల్. అంటే ఇమాజిన్ ఒక బుక్కో లేకపోతే ఒక అసైన్మెంటో చేసి యువర్ బ్రెయిన్ ఇస్ ఫ్రైడ్. యా, లైక్ నీ బ్రెయిన్ అంతా ఫ్రై అయిపోయి యూ హ్యావ్ అకంప్లిష్డ్ సంథింగ్ అండ్ యూ వాంట్ టేక్ అ బ్రేక్. వాట్ డూ యూ డూ? యూ కమ్ అవుట్ సైడ్, ఇట్స్ ఆల్ డ్రై. ఒక ఆటంలో, సమ్మర్స్లో, మార్చ్, వెన్ ఇట్స్ నాట్ టూ హాట్ అండ్ నాట్ టూ కోల్డ్. అసైన్మెంట్ అయిపోగానే వచ్చి కాళ్ళు అటు సైడ్ పెట్టి కూర్చొని ఈ విజువల్ ఎంజాయ్ చేస్తావు. బ్యూటిఫుల్. ఇట్లాంటి విజువలే కనుక నా లైబ్రరీలో ఉండింటాయి యూఎన్టీలో, ఐఎమ్ టెలింగ్ యూ గైస్, నేను పక్కోడ్ అసైన్మెంట్ కూడా చేసి ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ ఫీలింగ్. గైస్, మీరు చూసుకున్నట్టయితే మ్యారిస్ట్ కాలేజ్ వారి క్రిస్మస్ ట్రీ. ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ లోపల ఉన్నాము. చాలా బాగుంది ఇక్కడ. మా ఆవిడ మంచిగా పిక్చర్స్ దిగుతుంది. షీ ఈజ్ రాకింగ్ ఇట్ అవుట్ హియర్. ఇక్కడ కొన్ని లైట్స్ మాత్రమే ఎందుకో వెలగట్లేదు. అవి ఎందుకు వెలుగుతలేవో నేను ఇప్పుడే షార్ట్ సర్క్యూట్ చేసి దీన్ని చెప్తాను మీకు. ఇగో ఇక్కడ కనెక్షన్ లూజ్ అయింది, నీళ్ళు పట్టడం వల్ల ఇట్ ఈస్ స్పాయిల్డ్. బట్ ఎనీవేస్, ఇట్స్ గుడ్. చాలా బాగుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ. ఇది ఇన్సైడ్ ద ట్రీ అండ్ దట్స్ మై బ్యూటిఫుల్ వైఫ్ ఇన్సైడ్ ద ట్రీ. ఎస్. సో గైస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనము నా వైఫ్ ఉన్న వన్ ఆఫ్ ది హౌసెస్లో చూస్తాం ఇప్పుడు మనం. సో ఇదే వీటిల్లోనే ఏదో అంట. బాగుంది ఏరియా. ఇది అనుకుంటా ఈ ఇల్లు. ఈ ఇంట్లో షీ యూస్ టు లివ్ బ్యాక్ ఇన్ ద డే. ఇది ఒక హౌస్, ఇంకొక హౌస్, అది ఒక హౌస్. మంచిగా ఉంది కమ్యూనిటీ. కానీ కెన్ యూ టెల్ ఇట్స్ సో ఓల్డ్. ఇప్పుడు హౌసెస్ ఎంత నా రెంట్? 200 for all the 3 houses that I changed, and 200 కడుతున్నారు. వావ్. ఇప్పుడు ఇంకొక హౌస్ అంటే లాస్ట్ వదిలే ముందు వచ్చేసే ముందు ఉన్న హౌస్. రైట్. రెండు లైట్లు వేసి ఉన్నాయి కదా, ఇదే చూడండి గైస్. కొంచెం ముందుకెళ్ళట్లనే ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే. యప్. సో మా వైఫ్ బయలుదేరే ముందు ఇక్కడ ఉన్న హౌస్ అదే లాస్ట్. yes you're right. బాగుంది.